విజయ్ దేవరకొండ అండ్ రష్మిక పెళ్లి చేసుకున్నారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. డేట్ అయితే అఫీషియల్ కన్ఫర్మ్ చేయలేదు వాళ్ళు. అంటే ఈ వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి, బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఈ రోజే పెళ్ళి అని చెప్పి ఎందుకు వచ్చిన వార్తలు అనే దానికి చిన్న చిన్న లింకులు ఉన్నాయి. ఎవరిని పిలవట్లేదు అనటం కంటే కూడా సార్, ఈరోజు మార్నింగ్ నుంచి విజయ్ దేవరకొండ అండ్ రష్మిక పెళ్లి చేసుకున్నారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి, బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? ఈరోజు పెళ్ళి అనేది మట్టుకి రాంగ్ వార్త. అది ఈరోజు పెళ్ళి అనేది 100% రాంగ్ న్యూస్ అనమాట. అందుట్లో క్లారిఫికేషను. అయితే పెళ్ళి ఎప్పుడు అనే దానికి ఫిబ్రవరి 26వ తారీఖు డేట్ అయితే అఫీషియల్ కన్ఫర్మ్ చేయలేదు వాళ్ళు. బట్ మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100% ఫిబ్రవరి 26వ తారీఖు ముహూర్తం. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఎక్కడ పెళ్లి చేస్తున్నారు, ఏంటి పెళ్లి డీటెయిల్స్ ఏంటి అంటే, ఉదయపూర్లో, రాజస్థాన్లో ఉన్నటువంటి ఉదయపూర్లో పెళ్లి జరగబోతుంది. అయితే ఈరోజే పెళ్ళి అని చెప్పి ఎందుకు వచ్చినాయి వార్తలు అనే దానికి చిన్న చిన్న లింకులు ఉన్నాయి. ఉదయపూర్కి సంబంధించి ఒక కోటలో ఒక పెళ్లి జరుగుతుంది ఈరోజు. అది విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళి అని చెప్పేసి వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు. ఏర్పాట్లు జరుగుతుంది దానికి. అది ఫాల్స్. బట్ ఎలా కనెక్ట్ అయిందంటే, రష్మికకు సంబంధించి ఒక ఎయిర్పోర్ట్ వీడియో ఒక సర్క్యులేట్ అవుతుంది. దాంట్లో ఫోటోగ్రాఫర్లు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా చిట్చాటు ఎదురుపడ్డప్పుడు ఫోటోగ్రాఫర్లు కూడా మాట పలకరించే ప్రయత్నం చేస్తుంటారు. దాంట్లో భాగంగానే పెళ్లికి ఎవరిని పిలవట్లేదా అంటే దాని స్మైల్ ఇచ్చి వదిలేసింది. సో ఈరోజు పెళ్లి కాబట్టి ఆమె వెళ్ళిపోతుంది, సో ఈరోజు పెళ్లి అది ఇది అని చెప్పేసి వార్తలు రాస్తున్నారు. ఈరోజు పెళ్లి కాదు, 26వ తారీఖు పెళ్లి. ఉదయపూర్ కోటలో పెళ్లి జరుగుతుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ అనమాట. దీనికి సంబంధించి ఎవరిని పిలవట్లేదు అనటం కంటే కూడా చాలా అత్యంత సన్నిహితులు మాత్రమే పిలుస్తున్నారని చెప్పడం మనకి కరెక్ట్ వర్డ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ, దాని తర్వాత చాలా థిక్ ఫ్రెండ్స్, ఈ సర్కిల్ మాత్రమే అక్కడ ఉదయపూర్లో పెళ్లికి అటెండ్ అవుతారని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి వార్త. అయితే మనం కెరీర్ పరంగా చూసుకుంటే రష్మిక దాదాపు 2014 వచ్చింది. అంటే ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది రష్మిక సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడక్షన్ అయ్యి. మనకి తెలుగు ఇండస్ట్రీలో అయితే, తెలుగుకి అయితే 2018 చెలో మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యారనమాట రష్మిక. అక్కడ నుంచి సినిమాలు చూసుకున్న మనం పాన్ ఇండియా సినిమాలన్నింటిలో కూడా రష్మిక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నేషనల్ క్రష్ అని మాట్లాడుతున్నారు కుర్రోళ్ళంతా కూడా. సో మంచి ఫామ్లో ఉన్నారు. విజయ్ విషయాన్ని చూసుకున్నట్టయితే 2016లో ఆయన హీరోగా మొదటి సినిమా పెళ్లి చూపులు. దానికి ముందు కొన్ని క్యారెక్టర్లు చేశారు, లైఫ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్లు కానీ లేకపోతే అట్లాంటి క్యారెక్టర్లు కొన్ని చేశారు. 2016 నుంచి ఆయన కెరీర్ స్ట్రాంగ్గా బిల్డ్ అయిందని మనం చెప్పుకోవాలి. 2016లో పెళ్లి చూపులు, దాని తర్వాత అర్జున్ రెడ్డి. ఇక అర్జున్ రెడ్డి తర్వాత తనకంటే ఒక ఇమేజ్, ఆ ఇమేజ్ ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దాని ద్వారా తర్వాత వచ్చిన సినిమాలందరూ కూడా తెలుసు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అయితే గీత గోవిందం పెద్ద హిట్ అయింది సినిమా. అది గీత గోవింద్ దగ్గర నుంచి వీళ్ళ లవ్ స్టార్ట్ అయిందని చెప్పేసి, జర్నీ స్టార్ట్ అయిందని చెప్పి మాట్లాడతారు. అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలో అడపదడప వీళ్ళు ఏది ఫోటో షేర్ చేసినా, లేకపోతే ఎక్కడన్నా ఎయిర్పోర్ట్ వీడియోలు చూసినా కానీ, ఏదైనా హాలిడే ట్రిప్లో ఉన్న ఫోటోలు కానీ, ఏదైనా ఏం చేసినా సరే ఫెస్టివల్కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసినా కంపేర్ చేస్తున్నారు. విజయ్ ఉన్న ఫోటో, రష్మిక ఉన్న ఫోటో, రెండు పక్కన పెట్టేసి ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు, వీళ్ళు హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు, లేకపోతే రిలేషన్షిప్లో ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా కంపేర్ చేస్తూ వార్తలు రావడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఖండించలేదు ఈ న్యూస్ని. 1-2 సందర్భాల్లో ప్రెస్ మీట్లో ఏదైనా క్వశ్చన్ వచ్చినా కానీ నవ్వుతూ డీల్ చేసిన సందర్భాలు మనం చూసాం. వారిసు సంబంధించిన ఫంక్షన్లో తమిళనాడులో తను స్టేజ్ పైనే ఆల్రెడీ క్వశ్చన్ ఎదురైన సందర్భంలో అది అందరికీ తెలుసు కదా అని మాట్లాడింది రష్మిక గారు. సో వాళ్ళు ఓపెన్గా ఉన్నారు, బట్ ఎక్కడ కూడా వాళ్ళ నోటి నుంచి వాళ్ళు చెప్పలేదు ఎస్ మేము రిలేషన్లో ఉన్నామని చెప్పేసి. ఏదైతే ఇన్సిడెంట్లు ఉన్నాయో ఆ ఇన్సిడెంట్లు లింకప్ చేసుకొని అందరూ వార్తలు రాయడం జరిగింది. ఆ వార్తలను బలం చేకూరుస్తూనే లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పేసి వార్త. రింగులు కూడా, ఇద్దరికి ఉన్నటువంటి రింగ్స్ ఏవైతే చేతి ఉంగరాలు కూడా కంపేర్ చేశారు. ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇద్దరు ఉంగరాలు చూసుకుంటే చూడండి అని చెప్పేసి ఫోటోలు కూడా సర్క్యులేట్ చేశారు. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి ఈ క్లారిటీకి, పెళ్ళికి ఏదైతే వీళ్ళు రిలేషన్లో ఉన్నారనో లేకపోతే లవ్లో ఉన్నారని చెప్తున్నామో ఆ రిలేషన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తున్నారు పెళ్ళికి. సో అది ఫిబ్రవరి 26న. అది రష్మికని ఇష్టపడే వాళ్ళు కానీ లేకపోతే విజయ్ దేవరకొండని ఇష్టపడేవాళ్ళు, ఫ్యాన్స్, అభిమానులు అందరికి కూడా మంచి తీపి వార్త అని చెప్పుకోవాలి. కాకపోతే ఏదైతే హడావుడి జరుగుతుందో మార్నింగ్ నుంచి లేదా రాత్రి నుంచి
రష్మిక పెళ్ళి, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళి ఈరోజు అని చెప్పేసి, ఈరోజు అనేది అది ఫాల్స్ న్యూస్. ఫిబ్రవరి 26 అఫీషియల్గా వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. నాకు తెలిసి వాళ్ళు అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది మనం చూడాలి. గతంలో చూసాం మనం చాలామంది సెలబ్రిటీలు కూడా ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికి కూడా వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పిక్ షేర్ చేసి అభిమానులకు కానీ ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుంది, ప్రకటించడం జరుగుతుంది వాళ్ళు రిలేషన్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారని చెప్పేసి. ఈ మధ్యకాలంలో సమంత కూడా తను పెళ్లికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసుకుంది, అంతకుముందు నాగ చైతన్య, శోభిత కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా సెలబ్రిటీల పెళ్ళి అనేది అందరూ ఇంట్రెస్ట్గా చూస్తారు కాబట్టి ఈ వార్తలు అనేవి సర్క్యులేట్ అవుతున్నాయి. వాళ్ళు అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారని చూడాలి. 26వ తారీఖు పెళ్ళి అంటున్నారు కాబట్టి పెళ్లి తర్వాత ఏమో ఫోటోతో వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారనేది మనం వేచి చూడాల్సిన సందర్భం. వాళ్ళిద్దరూ అయితే పక్కా న్యూస్ అని చెప్పాలి. ఇది ఫిబ్రవరి 26. ఓకే. ఎస్, థ్యాంక్ యూ.